ఈ నెల 27వ తేదీన జరిగే రజతోత్సవ సభకు గద్వాల నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బాసు హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రజతోత్సవ నిన్న బుధవారం రోజున సాయంత్రం 5 గంటల సమయంలో గద్వాల నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సన్నాహంగా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కేసీఆర్ నాయకత్వంలో ఏప్రిల్ 27న వరంగల్ నందు జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం గద్వాల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బాసు అధ్యక్షత జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశానికి హనుమంతరాయుడు ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. గద్వాల నియోజకవర్గం నుంచి తరలి వచ్చిన కార్యకర్తలకు నిరంజన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ 18 రోజులలో నాయకులు మండల గ్రామ సమావేశాలు పార్టీ పతాక ఆవిష్కరణ చేసి సభ విజయవంతం చేయటకు కృషి చేయాలని, రజతోత్సవ సభను విజయవంతం చేయటకు గ్రామాన సమావేశాలు సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహించి కార్యకర్తలను ప్రోత్సహించాలని కోరారు. ఎవరెవరి బలంతో నడుస్తుందో మిత్రపక్షాలుగా ఏ పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలన్నింటిలోకి కేసీఆర్ అందరం కేసీఆర్ అంటే కేసీఆర్తో పాటు అందరం టీం అంతా అలాంటి టీఆర్ఎస్ పార్టీ ప్రముఖులంతా మీరు మాట్లాడేటట్టుంటే బయటికి పోవాలి. ఆయా పార్టీలతో పోయి చాలా వ్యూహాత్మకంగా వాళ్ళకి చెప్పిన అయ్యా మీ మద్దతుతో ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం ఉంది, మీ 2 ఎంపీలో ఈ పార్టీ 5 ఎంపీలో ఆ పార్టీ 10 మంది ఎంపీలో మా పార్టీ 9 మంది ఎంపీలో లేకపోతే 2 ఎంపీలో మద్దతు తీసుకొని కాంగ్రెస్ అధికారం చేస్తాం. మరి మాకైతే ఈ మాట ఇచ్చింది, కేంద్రంలో అధికారంలోకి వచ్చినాక మీ రాష్ట్రంలో చేస్తాము, మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రాష్ట్రంలో మాట ఇచ్చింది. మరి మా మాట నెరవేర్చినప్పుడు రేపు మీ మాట నెరవేరుస్తారని గ్యారంటీ ఏముంది? కాబట్టి మనమందరం ఐక్యంగా ఉండి మా మాట నెరవేర్చడానికి మీరు సహకరించండి, మీ ఎప్పుడు మేము ఉంటామని ఉపాయంగా ఆనాడు అధికార పక్షంలో ఉండేటువంటి పొత్తులో ఉండేటువంటి అనేక పార్టీలను ఒప్పించడంతో పాటు విపక్షంగా ఉండేటువంటి ఎన్డీఏ కూటమిని కూడా బీజేపీ కావచ్చు, దాని కూడా పార్టీలు కావచ్చు, వాళ్ళేది కాంగ్రెస్ విఫలమైతే మేమే కదా అధికారంలోకి వచ్చేది, కాంగ్రెస్ మాట తప్పుతుంది చూడు వాళ్ళు పక్కకు జరగమనండి, లేదా వాళ్ళు దిగిపోమనండి, లేదా వాళ్ళు దిగిపోతే ఎప్పుడు మేము ఇస్తాం తెలంగాణ, 100 రోజుల్లో ఇస్తాం తెలంగాణ అని బీజేపీ మాట్లాడుతుంది. అటువంటి రాజకీయ వాతావరణాన్ని మనం వ్యూహాత్మకంగా కల్పించినాం. కాబట్టి మోసానికి ఆది గురువు కాంగ్రెస్ అయినా వాళ్ళతో ఏ రాటికైనా ఇవాళ కక్కితే 4 రోజులు లేట్ కావచ్చు కానీ అయ్యేది గ్యారంటీ అవుతుందన్న ముందు చూపుతోనే మనం తెలంగాణ కోసం ఆ రకంగా అడుగులు వేసినాం. సరే 2004 చెప్పి 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 దాకా లాక్కపోయినారు. 1400 మంది బలిదానాలు అయితే తప్ప కాంగ్రెస్ దిగాలి. అది కూడా అన్ని పార్టీలు 36 పార్టీలు సంతకాలు పెట్టి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న ఆనాడు బీజేపీ కూడా మేము బిల్లుకు అనుకూలమే మీరు పెట్టండి చేతనైతే, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎట్లా పెట్టదు కాంగ్రెస్ అని. పెట్టే వరకు వాళ్ళు బ్యాక్ అయిపోయారు, వాళ్ళు కూడా బ్యాక్ అయింది. ఆఖరి నిమిషం వరకు కూడా అద్వాని ఇంకో దిక్కు చూస్తారు, ఇంకో దిక్కు చూస్తారు. మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఆనాడు ఉన్నటువంటి శక్తిని అంతా ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి ఆఖరి రోజు బిల్లు పాస్ కాకుండా కూడా ఏమేం చేయాలో అవన్నీ చేసి తెలంగాణ ప్రజల అదృష్టం బాగుండబట్టి కేసీఆర్ తెలివితేటలు ఫలించి ఇవి రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. 10 ఏళ్ళు పరిపాలన చేసినా ఇది మన కళ్ళ ముందు ఉంది. తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే తెలంగాణ బలకానికి ఇష్టం లేనోడు, శాతకానోడు, ఒకనాడు కలిసి రానోడు కూడా ఇవాళ ఎగిరెగిరి మాట్లాడుతుండే ఒక్కొక్కడు రకరకాలుగా మాట్లాడుతూ పుట్టుకంతోనే వీళ్ళు రాజ్యవేదానికినే పుట్టిన మహానుభావులాగా మాట్లాడుతున్నారు. ఎంత గొప్పలప్ప. ప్రజలకు కాంగ్రెస్ చేసినటువంటి ఈ మోసపు హామీలు ఏవైతే ఇచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి కొంత రుచి అనిపించినాయి పోయిన ఎన్నికలలో. రైతు బంధు మొదలైంది అయితే కూడా ఆపలేదు కదా. ప్రజల భావన, నీ భావన నా భావన కాదు. జనం ఏమనుకుంటారు? 2 రూపాయల కిలో బియ్యం ఎంత పెరిగి స్టార్ట్ చేసిపోయింది. పైసలు పెరిగిండొచ్చు, తగ్గించవచ్చు, ఇప్పుడు రూపాయికి అయ్యవచ్చు, కానీ బియ్యాన్ని అయితే కూడా తీసేయలేడు కదా. పేదరికం ఉన్నంత కాలం బియ్యాన్ని కూడా ముట్టుకోడు కదా. అట్లే ఒకసారి మొదలుపెట్టినటువంటి రైతు బంధు కేసీఆర్ మొదలుపెట్టిండు. దీన్ని ఎవరైనా ముట్టుకొని తీసేస్తే పై వదులుతుంది. ఇది ఎట్లా వస్తుంది? కాంగ్రెస్ ఏదో 15 ఇస్తా అంటుంది కదా అని చెబుతారు. ప్రజలను
ఇప్పుడు ఎర్ర పెడితేనే కదా చేప పడేది, ఉటికాలం వేసి చేప పడుతుంది. అట్లా హామీల ఎర్రతోన తెలంగాణ సమాజాన్ని వలలో వేసుకున్నారు తప్పిస్తే ఈ నాయకున్న తెలివితేటలను బట్టో వీళ్ళని చూసో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కావాలని వేయలే. ఇది వాస్తవం. ఇలా ప్రజలకు ఎన్నడలేదు ఇంత ఆగ్రహం ఎందుకు వచ్చింది? నువ్వు 10 చెప్పి ఓ 4-5 చేసి లేదా 5-6 చేసి అయితలేవు, చేతన అయితలేదు, విధి లేదు అంటే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఏం చేస్తారులే పాపం చేసేకాడు చేసి మిగతా అయితలేవు కదా, తిప్పబడుతుంది కదా అంటారు. చెప్పిన అన్నిటికన్నీ నువ్వు మోసం చేస్తే, మోసం చేయడమే కాదు మేము మోసం చేయాలనే ప్రజలు కోరుకుంటారని పెద్ద హీరోలాగా మాట్లాడతారు. మళ్ళీ అంటే మేము మోసం చేయాలని ప్రజలే కోరుకుంటారు, అంటే ప్రజలంతా తిక్కోలేదు. ఆ స్థాయిలో ప్రజలని మోసం చేసే వరకు ప్రజలకు ఎక్కడా లేనటువంటి ఆక్రోశం వచ్చింది. అది మనం చూస్తున్నటువంటిది. జనసామాన్యం నుంచి వచ్చేటువంటి ఆ తిట్లు కానీ, శాపనార్థాలు కానీ, ఆ మాటలు కానీ ఇవన్నీ దేని నుంచి పుట్టుకొచ్చినాయంటే, కొడుక మమ్మల్ని ఇంత మోసం చేస్తున్నారా మీరు, దొరకండి, మీరు దొరికితే మీ పని పడతాం అన్నట్టున్నారు ప్రజలు. ప్రజాస్వామ్యంలో, రాజకీయాలలో, ఎన్నికల క్షేత్రంలో భౌతికంగా పోయి ఎవరినెవరేం చేయలేదు. ఏం జవాబు చెప్పినా, ఏ రకమైనటువంటి తీర్పు ఇవ్వాలన్నా కూడా ఎన్నికలే శరణ్యం. కాబట్టి ఎన్నికల దాకా ప్రజలకు కూడా తెలుసు, తప్పదు, ఆగాలి. సాధారణ ఎన్నికలు రానికి టైం ఉంది, కానీ లోకల్ బాడీలు తొందరనే వస్తాయి కదా. ప్రజలకు ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు ఎన్నికలు పెడితే తీర్పు వ్యతిరేకంగా వస్తుందని వాయిదా వేసుకుంటూ వస్తాయి. ఎన్ని వాయిదాలు వేస్తాం? కోర్టు కేసు లాంటిదే ఇది కూడా. 1 వాయిదా, 2 వాయిదాలు, 3 వాయిదాలు, 4వ వాయిదాకి జడ్జి జైలు పంపిస్తాడు రాకపోతే. అట్లా ఎన్నికలు పెట్టకపోతే కేంద్ర ప్రభుత్వం రెవల్యూషన్ ఫండ్స్ ఉంటాయి, స్థానిక సంస్థలకు వచ్చేవి, అవి ఆగిపోతాయి, దుకాణాలు నడవవు. కాబట్టి ఖచ్చితంగా పెట్టాల్సిందే ఎన్నికలు. కొద్ది రోజులు వాయిదా అయిపోయాయి. రేపు మే, జూన్, జూలై, ఆగస్టు లోపల పెట్టాల్సిందే. ఇగో దానికోసం జనం వెయిట్ చేస్తున్నారు. రాని ఎలక్షన్ అంటూ రాని, గుర్తుల మీద ఉండే ఎన్నికలు రాని, ఎంత ఒత్తి చూపిస్తారు ప్రజలంటున్న మాట.